హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. సో మొట్టమొదటిసారి మీరు మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడే మీకు గేట్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అనేటివి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో అండర్ 100 లోపు మనకు ర్యాంక్స్ కనుక రావాలి అంటే మనము ఏ విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలనో ఈ వీడియోలో మీకు అందరికి కూడా తెలియజేస్తాను. హౌ టు గెట్ ఆల్ ఇండియా ర్యాంక్ అండర్ 100లో మనకైతే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే కన్సిస్టెన్సీ అనమాట. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మనం ఏదైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసామో ఆ ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్గా డే బై డే అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1 యూనిట్ కనుక కంప్లీట్ చేస్తుంటే రేపటి రోజు 1 యూనిట్ కన్నా ఎక్కువగా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. లైక్ 1.5 యూనిట్ ఆర్ ఎల్స్ 1.5% ఆ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. దాని తర్వాత మీరు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది. లైక్ ఎలా మీరు మీ యొక్క టైం అనేది యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా మంచి ఎఫిషియన్స్గా అనేది యూస్ చేసుకోవాలి, అండ్ మీ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అలర్ట్స్ అనేది మీరు తీసుకోవాల్సింది ఉంటుంది, ఎలా మీరు కంట్రోల్ చేసుకోవాలి, అన్నెసెసరీ థింగ్స్ని పక్కన పెట్టేసి మీరు ఒకే కన్సిస్టెన్స్గా మీ యొక్క టైం అనేది యూటిలైజ్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ బిలో 100లో వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, షార్ట్ నోట్స్. మీరు కనుక మీ యొక్క ప్రిపరేషన్లో షార్ట్ నోట్స్ అనేది కనుక ప్రిపేర్ చేసుకోకపోతే ఇప్పుడే మీరైతే షార్ట్ నోట్స్ అనేది స్టార్ట్ అయితే చేసేయండి. ఎందుకంటే షార్ట్ నోట్స్ అనేది కీ రోల్ అనేది మనకైతే ఏ ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా యూజ్ అయితే అవుతుంది. దానికోసం మీరందరూ కూడా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ అవ్వడానికైతే ముందుగా అయితే దీనిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టండి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మీరు ఎంతవరకు ఉన్న ప్రజెంట్ సబ్జెక్ట్స్ అన్నీ డీల్ చేసుకుంటూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసుకోవడమే కాకుండా ప్రీవియస్ ఇయర్ మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏంటి ఏమనేసి దానిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేసుకొని ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళారంటే మ్యాక్సిమం బిట్స్ అనేటివి మీకు అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా? దాని తర్వాత మనకేంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఇదొక్కటి మీరైతే పాటించాలి. ఆల్ ఇండియా ర్యాంక్ రావాలి, బిలో 100 లోపు నాకు ర్యాంక్ రావాలి అనేసి మీరు మీ నిద్రని పక్కన పెట్టి ఎక్కువగా చదివే అవకాశాలు అయితే తీసుకోకండి. మీరేంటంటే పూర్తిగా మీరు భరించాల్సింది ఏంటి అంటే మీ యొక్క స్లీప్ అనమాట. కీప్ గుడ్ స్లీప్ హైజీని టు స్టే హెల్తీ అనేసి మనకైతే కొటేషన్ కూడా ఉంది. ఎందుకు అంటే మీరు మంచిగా నిద్రపోతేనే మీరు ఏదైతే చదువుకుంటూ ఉన్నారో ఇవన్నీ కూడా మీ మైండ్లో అనేది స్టేగా ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ టిప్స్ అనేటివి యూస్ చేయండి, మీకు ఆల్ ఇండియా ర్యాంక్లో బిలో 100 వచ్చేదానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా? గైస్, ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క గేట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.